ఆపదలో ఉన్న పేద ప్రజలను, ప్రమాదాలకు గురైన బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు కొనియాడారు. సోమవారం నర్సీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయక నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ కేవలం ఈ ఒక్కరోజే నియోజకవర్గానికి చెందిన నర్సీపట్నం మున్సిపాలిటీ 4, నర్సీపట్నం రూరల్ 2, నాతవరం మండలం 5, మాకవరపాలెం మండలం 2 మొత్తం కలిపి 13 మంది లబ్ధిదారులకు 17,36,000 రూపాయలు విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 8-9 నెలల స్వల్ప కాలంలోనే నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 160 మంది బాధితులకు సుమారు 1,55,00,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఈరోజు ఒకరోజు 13 మందికి సిఆర్ఎం చెక్ ఇవ్వడం జరిగింది. ఈ 13 మందికి కలిపి ఇవాళ నేను ఇచ్చిన డబ్బు ఏంటంటే చెక్కులు ఏంటంటే 17,36,000 రూపాయలు ఒక్కరోజు ఇచ్చాం. ఇప్పుడు వరకు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు సంవత్సరం 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు మన నర్సీపట్నం ఒక్క నియోజకవర్గంలోనే 160 మందికి ఇచ్చాను నేను చెక్కులు. అంటే నేనంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ 160 మందికి ఈ రోజు వరకు మనం ఇచ్చింది 1,55,00,000. ఇది యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ, ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ హాస్పిటల్ బోర్డు డబ్బులు అవుతున్నాయి. అంటే పార్టీ కార్యకర్తలను ఆదుకోవాలని ఉద్దేశంతోటి మన నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 175 నియోజకవర్గాలు కూడా ఈ కార్యక్రమం చంద్రబాబు గారు చేస్తారు. అంటే ఒక్క నియోజకవర్గానికి 1,50,00,000 ఇచ్చామంటే 175 నియోజకవర్గాలకు వచ్చింది ఎన్ని కోట్లో ఒకసారి అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ స్కీమ్ చాలా మంచి స్కీము. అనుకోకుండా యాక్సిడెంట్లు అవ్వడం, ఆపరేషన్లు అవ్వడం అన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి పేదవాళ్ళు ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, ఎక్కడా ఒడిదుడుకులు లేకుండా కొనసాగాలని, పేదవారికి న్యాయం